ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తన ఛాంబర్లో జనసేన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ సభలో అనుసరించాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టాన్ని సభ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెడతారు. బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతూ ఏకాగ్రీవ తీర్మానాన్ని కూడా ఆయన సభలో ప్రవేశపెట్టనున్నారు. రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. అంటే జమీమా ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అసెంబ్లీలు సమావేశాలు 17వ తేదీ నుంచి జరుగుతున్నాయి. ఇది చివరి రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయన ఈ శాసనసభకి ఈ రోజు అయితే రావడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ వచ్చిన వెంటనే కూడా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అక్కడ సమావేశం తన ఛాంబర్ లో ఏదైతే ఈ అసెంబ్లీలో తన ఛాంబర్ ఉందో ఆ ఛాంబర్ లో అయితే మాత్రం సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన దీనికి సంబంధించి అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించారు, ఏ సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడారు అనే దాని మీద కూడా సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఈ కొద్దిసేపట్లో అయితే మాత్రం ఏదైతే ఈ పంచాయతీరాజ్కి సంబంధించి ఈ సవరణకి సంబంధించి ఏదైతే జల కాలుష్యమో అదే విధంగా కూడా వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆయన అయితే అసెంబ్లీలో తీర్మానం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఆయన వచ్చిన వెంటనే కూడా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్ లోకి వెళ్ళటం, ఆయన్ని పరామర్శించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఆయన భుజం ఆపరేషన్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఈ అసెంబ్లీలోకి రావడం, తర్వాత 3 రోజుల నుంచి సభ జరుగుతున్నప్పటికీ కూడా ఆయన రాకపోవడం, చివరి రోజే ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో అందరూ కూడా క్యూ కట్టారు. ఆ క్యూ కట్టినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కొంత ఆయన అయితే మాత్రం వాళ్ళకి కలిసినట్టుగా కూడా మనకి వస్తున్నటువంటి సమాచారం. అదే విధంగా కూడా ఆయన 3 రోజుల నుంచి అంటే గత 15వ తేదీ ఆగస్టు 15వ తేదీ ఏదైతే ఇండిపెండెన్స్ డే ఉందో ఇండిపెండెన్స్ డే తర్వాత కాకినాడ నుంచి ఆయన అనారోగ్యం కారణంగా కూడా హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడైతే మాత్రం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే 17వ తేదీ నుంచి ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన సభకి హాజరు పోవడం పట్ల అయితే మాత్రం ప్రతిపక్షాలు ముఖ్యంగా కూడా వైసీపీ అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనుక ప్రధానంగా కూడా ఆయనకి అదే విధంగా కూడా టీడీపీకి కొంత గ్యాప్స్ వచ్చినాయని కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది. ప్రధానంగా ఆయన వచ్చిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలందరూ కూడా ఆయన పరామర్శించినటువంటి పరిస్థితులు కానివ్వండి, అదే విధంగా కూడా ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఛాంబర్ కి వచ్చి ఆయన కలవడం అనేది జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యం. అదే విధంగా కూడా స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు కూడా చర్చించినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి ఈ సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కూడా కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆయన అసెంబ్లీలోకి వెళ్తారు. అసెంబ్లీలోకి వెళ్లి ఆయన అయితే మాత్రం ఈ పంచాయతీ సవరణకు సంబంధించినటువంటి ఈ ఏదైతే ఈ చట్ట సవరణకు సంబంధించినటువంటి తీర్మానాలు ఏవైతే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. కృష్ణ.